హలో ఫ్రెండ్స్, ఉదయం లేవగానే బ్రతుకు తెరువు కోసం ఎవరి పనులు వాళ్ళు వెళ్ళి చూసుకొని ఎంతో మైండ్ ప్రెషర్తో ఇంటికి వచ్చి కాసేపు యూట్యూబ్ చూసి రిలాక్సేషన్ అవుదామని అనుకుంటే మాత్రం యూట్యూబ్ ఓపెన్ చేయగానే వాలంటీర్స్ సమస్య. దీంతో టీవీ నైను, మా టీవీ, ఈటీవీ, జెడ్ టీవీ, టీవీ అన్న చూడు వాలంటీర్స్. అదే అదే అట్ ది సేమ్ టైం వాలంటీర్స్తో కన్నప్ప పోటీ పడుతున్నాడంటే నమ్మండి. కన్నప్ప టీజర్ వదిలిగానే కన్నప్ప మీద ఈ మీమర్స్ దాడి చేయడం మొదలుపెట్టారు. అది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, మంచు విష్ణు అలా చేశాడు, ఇలా చేశాడు, శివుని పాత్రలో ప్రభాసు కనిపించడం లేదు, లాస్ట్లో పెట్టాడు. తర్వాత మోహన్ లాల్ తీసుకున్నాడు, అక్షయ్ కుమార్ని తీసుకున్నారు అని ఇలా ప్రతి ఒక్కరు వాలంటీరు, కన్నప్ప ఈ రెండు తప్ప ఏ సమస్యలు లేవు ఆంధ్రప్రదేశ్లో. యూట్యూబ్ ఎందుకు ఇలా మనుషులను తల బాధ కొడుతుందో అర్థం కావడం లేదు. ఎన్నో సమస్యలతో సతమతమయ్యి ఇంటికి వచ్చి భార్యతో కాసేపు రిలాక్సేషన్ అవుదామని భార్య తలపోటు కాదని పెదరాయుడు గారు ఎప్పుడో చెప్పినారు. కానీ ఆ సిద్ధాంతం పక్కన పెట్టి ఈ వాలంటీర్స్ను, కన్నప్పను ఎందుకు ప్రజల మీద దుద్దుతున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. అటు సైడు చంద్రబాబు నాయుడుకు కూడా తలపోటు ఎక్కినదని కొంతమంది పుటాల సమాచారంగా తెలియజేస్తుంది. కానీ కన్నప్ప కూడా సినీ ప్రేక్షకులతో సహా ప్రతి ఒక్కరికి ఎంతో ప్లస్సులు పట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చాలామంది అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారిచే ఏర్పాటు చేసినటువంటి మానస పత్రికగా పేరుంది. లాస్ట్కు చంద్రబాబు నాయుడు గారు కూడా మొదట్లో వాలంటీర్ వ్యవస్థను తప్పుపట్టినప్పటికీ చివరికి ఎలక్షన్ వచ్చినాటికి వాలంటీర్ వ్యవస్థను నేను వ్యతిరేకం కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్ను నేను కంటిన్యూ చేస్తానని, మీ ఉద్యోగాలకు ఎటువంటి డోకా లేదు, మీ ఉద్యోగాలను తొలగించనని ఉగాది పండగ రోజున వాలంటీర్లకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీ జీతాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతానని తెలుగుదేశం పార్టీ తరపున, కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి సందర్భంలో వాలంటీర్లను జూలై మాసంలో పెన్షన్స్ పంపిణీలో పక్కన పెట్టడంతో ఎన్నో అపోహాలకు తావు ఇచ్చినట్లు అయ్యింది. అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనేది వాలంటీర్లలో నెలకొన్నటువంటి సందిగ్ధనల్లో ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పవచ్చు. అదేవిధంగా మన కన్నప్ప కూడా అదే సేమ్ టైం కన్నప్ప నా జీవితంలో భారీ ప్రాజెక్టు దాదాపు 100 కోట్లతో తీస్తున్నటువంటి మూవీ అని వెల్లడి చేసినప్పటి నుంచి తెలుగు సినీ పరిశ్రమలో మీమర్స్ ఆయన మీద అన్ని విధాలా దాడి చేస్తున్నారు. శత్రుముఖల్లా ప్రతి సైడున్న దాడి చేస్తున్నారు. ఆయన చెప్పే ప్రతి డైలాగు శివయ్య అనేటువంటి డైలాగు, ఆయన బాణం పట్టుకునేటువంటి తీరు, అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి ఫైటింగ్స్, అన్ని విధాల మీమర్స్ ఆయన మీద చుట్టుముట్టి దాడి చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా వాలంటీర్స్, కన్నప్ప ఈ రెండూ కూడా తెలుగు ప్రజలను ఊపిరి పీల్చుకోనికుండా చేస్తున్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా వాలంటీర్స్ మాట ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకుంటారా లేకపోతే మడమ తిప్పుతారా అనేది ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే. అట్ ది సేమ్ టైం కన్నప్ప చెప్పినట్లుగా తన పంతం నిరూపించుకొని తన సినీ చరిత్రలోనే ఒక మైల్ స్టోన్గా మిగిలిపోతుందా అనేది కూడా కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా ఇప్పటికీ కూడా రెండు కూడా అదే పొజిషన్లో ఉన్నాయి. వీలైతే అందరూ కూడా వీళ్ళకు మంచి జరగాలని కోరుకొని అందరూ సక్సెస్ఫుల్ కావాలని కోరుకుందాం. జై వాలంటీర్, జై కన్నప్ప. ఏదేమైనా కన్నప్ప మూవీ తెలుగు సినిమా చరిత్రలోనే కాకుండా పాన్ ఇండియా మూవీగా అందరి హీరోలు రికార్డులు బద్దలు కొట్టాలని, తెలుగు సినీ చరిత్రను తిరగరాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కన్నప్ప. వీలైతే లైక్ చేయండి.